అయితే ముందుగా మనం వెంకటస్వామి గారి దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెంకటస్వామి గారు, నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. సరే, సుస్మిత వ్యాఖ్యలు, కొండా సుస్మిత వ్యాఖ్యలు ఇవన్నీ సరే, అదే సందర్భం మాట్లాడుకుందాం దీని గురించి. వాస్తవంగా మొన్నటికి మొన్న మాట్లాడినట్టు కొంతమంది మీ పార్టీలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సరే రాజగోపాల్ రెడ్డి లాంటి వారు కూడా మాట్లాడిన మాటలు వాస్తవంగా కాంగ్రెస్లో రెండు కాంగ్రెస్లు ఉన్నాయా? ఒరిజినల్ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ ఇవన్నీ నడుస్తున్నాయా? వాస్తవంగా ఆ దిశగా నిరుత్సాహంగా పార్టీ ఏదో అయిపోతుంది అనేటువంటి విషయంగా సీనియర్లు కొంతమంది ఆలోచనలు ఉన్నట్టు అర్థమవుతా ఉంది. వాస్తవంగా ఆ వర్షం నడుస్తుందా కాంగ్రెస్లో, తెలంగాణ కాంగ్రెస్లో, ఒరిజినల్ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అని? కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఏ పార్టీ అయినా కూడా, అది ప్రాంతీయ పార్టీ అయినా కూడా, జాతీయ పార్టీ అయినా కూడా, కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు ఉంటుంటారు. ఈ పాత కొత్త మధ్యన కొంత విభేదాలు, లేకపోతే ఆధిపత్య పోరు, లేకపోతే అవకాశాల యొక్క అది పోరాటం నడుస్తూనే ఉంటది. అది అది ఏ పార్టీనైనా ఉంటది. అంత మాత్రాన పార్టీని మొత్తంగా రెండు భాగాలుగా ఇది ఇది ఒక కాంగ్రెస్, ఆ ఒరిజినల్ కాంగ్రెస్, లేకపోతే డూప్లికేట్ కాంగ్రెస్, ఇట్లా ఇది చేయడం సమంజసం కాదు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఇందాక మహేష్ గారు చెప్పినట్టుగా ఒకసారి పార్టీలో చేరిందంటే ఇంకా పార్టీ సభ్యునిగానే మనం పరిగణిస్తాం, పార్టీ సభ్యులుగానే వాళ్ళు పనిచేస్తారు. అది ఏ పార్టీ అయినా, మా పార్టీ అయినా కాదు, ఏ పార్టీ అయినా కూడా. ఈ కొత్త పాత గొడవ అన్ని పార్టీలలో ఉన్నది. మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి గమ్మత్తుకి ఏందనంటే, మా పార్టీ కంటే ముందు నుంచే టిఆర్ఎస్ తీసుకున్నా, బీజేపీ తీసుకున్నా కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకు ప్రియారిటీ దొరికింది. అన్ని పార్టీలలో దొరికింది. అది మా పార్టీ ఒకటే కాదు. సో మా పార్టీలో కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకు కొంత ప్రియారిటీ దొరికింది. వాళ్ళ యొక్క యోగదానం లేదని నన్ను వారున్నది. కానీ ప్రధానమైనటువంటి భూమిక మాత్రం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 ఏళ్ళు కలబడి నిలబడి కొట్లాడిన వాళ్ళము ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ కారణంగా ఇలా అధికారంకి వచ్చినారు. ఓ 50% ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి గత ప్రభుత్వం వ్యతిరేకత ఉంటే, ఓ 50% ఈ 10 సంవత్సరాల నుంచి కార్యకర్తలు నిలబడి కలబడి కొట్లాడిన వాళ్ళు ఉన్నాం. మేమందరం నిలబడ్డాం. కేసీఆర్ గారి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేసినాం. సో దాని కారణంగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాబట్టి వచ్చిన దాన్ని నిలుపుకోవడం ఎట్లా అనేది ఆలోచించాలి. ఇవాళ జరుగుతున్నటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా వ్యక్తిగతంగా వాళ్ళ అవకాశాలు దెబ్బతింటాయనో, దెబ్బతినబోతాయనో, లేకపోతే ఇప్పుడు దెబ్బతినాయనో మాట్లాడుతున్నారు. ఆ అసంతృప్తిని వ్యక్తం చేయొచ్చు, ఆ నిరసనను వ్యక్తం చేయొచ్చు. కానీ దాన్ని పార్టీకి తలనొప్పిగా ఎవరు మార్చకుంటే మంచిది. సజెషన్స్ ఇవ్వచ్చు. ఆ సజెషన్స్ పార్టీ నిర్మాణము, పార్టీ దాంట్లో అధిష్టానం ఇక్కడ కాకుండా మాకు అంచెలంచెలు ఉన్నాయి. ఇక్కడ ఈడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారా, లేకపోతే మహేష్ కుమార్ గారా, వీళ్ళే ఫైనల్ కాదు. మాకు ఇంకొక స్టెప్ ఆఫ్ అది ఉన్నది, అధిష్టానం ఉన్నది, ఏఐసిసి ఉన్నది. అక్కడ కూడా అప్పీల్ చేసుకోవచ్చు. సో ఇవన్నిటినీ అట్లా చేయొచ్చు. బట్ మొన్న జరిగినటువంటి సంఘటనల్లో ఫ్లోలో సీఎం గారు చెప్పేసినారు కూడా వ్యక్తిగతంగా తీసుకొని మాకు అవకాశాలు పోతాయని అనుకోవాల్సిన అక్కర్లే. ఎందుకంటే ఇది 2 సంవత్సరాల తర్వాత మహేష్ గారు చెప్పినట్టుగా చాలా పెద్ద ప్రాసెస్. అప్పీల్ చేసుకుంటాము, కాన్స్టిట్యూషన్ చివరి నిమిషం బీఫామ్ చేతికి వచ్చేదాకా కూడా మనము ఆస్పిరెంట్ గానే ఉండిపోతాం. కాబట్టి ఆ బీఫామ్ ఎవరు ఇస్తారు? ఇప్పుడు డిక్లేర్ చేసినా ఎప్పటికి ఉంటాయా అని అంటే, చాలా మంది చిన్నారెడ్డి గారు బీఫామ్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయింది, నాకు బీఫామ్ వచ్చే దారిలో క్యాన్సిల్ అయింది, నాకు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్చినారు. సెప్టెంబర్ 13, 2023 నాడు నాకు వరంగల్ ఈస్ట్ ఇచ్చినారు, మన కొండా సురేఖ గారికి పరకాలు ఇచ్చినారు. 13వ తారీఖు నాడు మార్చేసి నన్ను లిస్టు లేకుండా చేసినారు. కొత్తగా ప్రకాష్ రెడ్డి వచ్చి చేరినాడు. సో ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు సహజంగా లాస్ట్ మినిట్ వరకు అన్ని పార్టీలలో జరుగుతున్న వ్యవహారాలే. కొంత చాలా కాలంగా పనిచేసినటువంటి కార్యకర్తకు ఇవన్నీ కూడా, ఏ పార్టీలో ఉన్న కార్యకర్తకైనా చాలా కాలంగా పనిచేసిన వాళ్ళకు మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి బాధ ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, చేసుకోవాలి కూడా, దానికి విలువీయాలి కూడా. పార్టీ ఆ రకంగా కొంచెం ఈ సమన్వయం చేస్తే, ఈ సమన్వయం చేస్తే ఈ విధమైనటువంటి తలనొప్పులు ఉండదు. సో పార్టీ గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ అండ్ ప్రభుత్వం మనదే ఉన్నది కాబట్టి ప్రజలలో కూడా మనం పలచన పడవద్దనంటే, ఈ ఇంటి వ్యవహారాలు ఇంట్లో సర్దుకోవాలి. లోగుట్టు బయట వానికి తెలియకుండానే చూడాలి. అసంతృప్తులు ఉండేదంటే ఇంటర్నల్ వేదిక మీద కూడా చెప్పుకోవాలా. సో అట్లా గతంలో నేను కూడా ఒక కామెంట్ చేస్తే నన్ను కూడా చెప్పినారు, ఇంటర్నల్ వేదిక మీద చెప్పాలన్నారు. సో డెఫినెట్ గా కొన్నిసార్లు ఒక క్రాస్ అయినా
దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా డెఫినెట్ గా పార్టీకి లాంగ్ రన్ లో నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా అందరూ ఒకసారి పార్టీ ఫస్ట్ మనం సెకండ్ అనే దాన్ని ఆలోచించి పార్టీ ఫేస్ దృష్ట్యా కొంత సమయం పాటించినట్టయితే బాగుంటది. దానికి తోడుగా అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కానీ లేకపోతే మహేష్ కుమార్ గారు పిసిసి అధ్యక్షులు కానీ అందరి మనోభావాలను గౌరవించాలి. అందరి మనోభావాలు దెబ్బతినకుండా అందరి అవకాశాలను కొద్ది మందికి ఇవ్వకుండా అందరికీ అవకాశాలు కల్పించే దిశగా ఒక సమంజసమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. రైట్ వెంకటస్వామి గారు. ఓకే, మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు రామరెడ్డి గారు.